బాబాయ్ దాదాపు 8 నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పక్కన భారతీయ జనతా పార్టీ మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి లేదా అమరావతితో పనులు జరగడం కానివ్వండి పెద్దవాళ్ళ పెన్షన్లు ఇసుక ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. పర్వాలేదంటారా? ఎలా ఉంది పరిపాలన? అన్ని బాగానే ఉన్నాయని అంటున్నాను నేను. ఇప్పుడు బాగున్నాయి అంటారు. ఎందుకు బాగున్నాయి? ఏమో బాగానే చేస్తున్నాడు అని అనుకుంటున్నాం. మరి జగన్ నేను ఇంకా బాగా చేశాను అంటున్నాడు కదా. జరిగేది చూసుకోవాలిగా. ఇప్పుడు 250 పెన్షన్ పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఇప్పుడు 4,000 ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళ సత్యాచంలో వచ్చి ఇస్తున్నారు. పొద్దున్నే చీకటితో లెగ్గొట్టి మంచి పనులే జరుగుతున్నాయి. ఇప్పుడు లేట్ అవుతుందా? తొందరగానే ఇస్తున్నారు, లేట్ ఏం లేదు. ఇప్పుడు కాకపోతే 4 నెలలకైనా 3 నెలలకైనా తీసుకోమంటున్నాడు ఆయన. అదే ఆయన అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే ఎమ్మటే తీసుకోవాలి. ఆ రోజు తీసుకోపోతే ఇక ఇచ్చేది లేదు. ఇక ఖాళీక. మరి అంటే మీలాంటి పెద్దవాళ్ళు ఈ వయసు వచ్చిందా కష్టపడి ఈ టైంకి ఇక పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఆ టైంలో ఈ పెన్షన్ అనేది మందు బిళ్ళలకో లేదా డాక్టర్ చూపించుకోవడానికి ఏదో ఒకటి చాలా ఉపయోగపడతానే మరి చేసేది. ఉపయోగపడతానే ఆ మాట చేసేది. ఇప్పుడు పింఛన్ ఇచ్చారనుకో టయానికి మా అడ్మిట్ వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటాం కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే అంతా అని అనుకుంటున్నా నేను. సీఎం స్థాయి వ్యక్తి ఈ రోజున మీ సమస్యలు ఏంటో నాకు చెప్పండి, లేకపోతే మీరు నేనే వచ్చి పెన్షన్ ఇస్తాను అంటున్నాడంటే ఇంతకుముందు ఎప్పుడైనా చూసారు బాబాయ్ సీఎం పెన్షన్ ఇవ్వడం చూసారా ఎప్పుడైనా? ఆయన వచ్చి ఇస్తామంటే ఎందరికని ఇస్తాడు ఆయన. దేశంలో అందరూ ఒక రకంగా ఉండరు కదా. ఇప్పుడు ఒకడు ఒక మాట మాట్లాడతాడు, ఇంకొకడు మాట మాట్లాడతాడు. ఇంట్లో మా ఇంట్లోనే మేము సరి చేసుకోలేకపోతున్నాం. దేశం అంతా సరి చేయాలంటే 4 రకాల మాటలు మాట్లాడతారు ఒక్కొక్కడు. ఒకేసారి అయిపోవాలి. వాళ్ళు హామీలు ఇచ్చారు, దొంగ హామీలు ఇచ్చారు రోజా మాట్లాడుతుంది. అట్టా కాదుగా, టైం ఇవ్వాలిగా. ఇప్పుడు 5 సంవత్సరాల టైం ఉంది. 5 సంవత్సరాల టైంలో ఏదో ఒకటి చెయ్యాలిగా. ఇప్పుడు మేము అనుకుంటున్నాం రైతు భరోసా వేయలేదు, అది వేయలేదు, ఇది వేయలేదు అని అనుకుంటున్నాం. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. చెత్త పొందని ఆ పొందని ఈ పొందని పట్టేయలేదు మన మీద. బాగా బండి ఉసుకోండి జిల్లాకి అయ్యని ఇయ్యని అన్ని బాగా వేస్ట్ చేశాడు. ఏంటి అవి ఇక్కడి నుంచి కాదు ఎక్కడి నుంచో ఫారెన్ కంట్రీ నుంచి తెచ్చి కట్టాడు. అవన్నీ ఎవరి నెత్తి మీద వేసాడు. ఏంటి కరెక్ట్ కాదంటారు. ఆలోచించే వేసారు. మరి రోజా అసలు ఇవన్నీ ఓట్లు తారుమారైన ఏదో జరిగింది, మా జగన్ అన్న ఎంతో చేశాడు అని అంటుంది రోజా. వీళ్ళు ఏం చేయలేదండి. వాళ్ళే ఇంకా మాచర్లో ఇంకా బాక్స్ పగలగొట్టి పారిపోయి రాత్రి ఇక్కడ ఉన్నాడని మొన్న అక్కడ ఉన్నాడని రౌడీసం చేశారు. వాళ్ళు క్లియర్ గా కనపడుతుంది. అది కళ్ళకు కనపడింది. వాళ్ళు ఏముంది పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు కదా. మరి ఆమెమో మరి అలా మాట్లాడుతుంది. అది కరెక్ట్ కదా మాట్లాడేది. రోజా మాట్లాడేది కరెక్ట్ కాదు. అది అదే అసలు అది వాస్తవం. అది వాస్తవం. చేయలే అసలు అలాంటివి ఏం చేయలే. అసలు ఆటి జోలికే రాలా. అవన్నీ అది కరెక్ట్ కాదు. జనము పిచ్చోళ్ళు ఏం కాదు. అది కరెక్ట్ కాదు. ఆటో వాళ్ళకి ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఆటో వాళ్ళే అన్నారు ఏతం బాగానే వేసారు. తర్వాత కేసులు మనం మామూలుగా కాదు, వెనక నుంచి మామూలుగా కాదు, ఇది చాలా రాంగ్ ఇది అన్నారు. మనం మోసపోతున్నాం. ఇవో ఎక్కడ పడితే అక్కడ కేసులు కొట్టేస్తున్నారు అని చెప్పని. చంద్రబాబు గారు వచ్చాక ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటా వస్తారయ్యా అంటున్నారు. అన్ని ఒక్కసారి అవుతాయా? కొద్ది నిదానంగా చేసే అవకాశం ఉంది? అన్ని ఒకసారి అవ్వండి. చంద్రబాబు పరిపాలన బాగుంటుంది, బాగానే చేస్తాడు. ఏంటి ఆయన ఆలోచించి తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నమ్మకం ఉందంటారు బాబాయ్ ఆయన చెప్పినట్టుగా అన్ని చేస్తాడు? అది పక్క. ఆయన చేసిన అన్నాలు మాత్రం అది మార్పు తేవాలి. నా రూపాయి ఖర్చు పెట్టుకుని. సో అంటే చంద్రబాబు గారు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చాడో నిదానంగా చేసుకుంటూ వస్తున్నాడు. పెన్షన్లని కానీ లేకపోతే గ్యాస్ బండ్లని కానీ అన్ని చేస్తారు పక్కాగా. అది పక్కాగా పక్కన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా ఇలా ఎన్ని హామీలు పెట్టుకుని హామీలు పరుచుకుని దిగారు. ఇలా ఇవన్నీ మనం ఇలా చెయ్యాలి, ఇలా చేయకపోతే మనకి ఇక మళ్ళీ టీచర్లో ఏది ఉండదు అనేది ఇవన్నీ ఓకే చేసుకుని
దిగారు వాళ్ళు. సో దానికి తోడు ఇప్పుడు కేంద్రం కూడా నిధులు ఇస్తుంది అమరావతి కట్టుకోవడానికి కానీ పోలవరానికి కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమన్నా తీసుకొచ్చి మన జనాలకు చెప్పింది ఏమన్నా ఉందా? అసలు అలాంటిది లేదు, అలాంటిది లేదు. ఎంతసేపు రాజధాని 3 ముక్కలు వైజాగ్ ఇవే చెప్పాడు తప్ప అక్కడైనా ఏమన్నా చేశాడంటావా? ఏం చేయలే. అసలు ఆయన జిల్లా ఆయన ఊళ్ళోనే చేసుకోలేదు కదండి, పులివెందుల్లో ఆయన ఏరియాలోనే చేసుకోవాలా. ఇంకేంటి అయినా ఇప్పుడైనా గెలిపించారు, నువ్వు అసెంబ్లీకి వచ్చి నా నియోజకవర్గానికి ఇది కావాలని అడగాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? ఉంది. వస్తున్నాడా? అసలు లేదు, రావట్లేదుగా. ఎమ్మెల్యేలందరినీ తిట్టమని ఎక్కగొలిపాడు. నానా చండాలంగా తిట్టేశారు, మామూలు తిట్లు కాదు, మామూలుగా కాదు. మరి జనాభాకి తెలుసుగా మరి అలా చేసింది. మరేంటి జిల్లా జిల్లాకి ఒక ప్యాలెస్ అంట ఏంటి, ఇవన్నీ చూసి వాళ్ళ అసలు ఎవరి కాళ్ళు చాలా మళ్ళీ ఈడు వస్తే మనం అడుక్కునే పరిస్థితి అన్నారు. అసలు జనం అసలు చిచ్చి బాగా ఆలోచించి మైండ్కి తెచ్చుకుని చేశారండి.